ఎస్డబ్ల్యూపి సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఇది మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుంది. సో బల్క్ అమౌంట్ని మనం పెట్టుబడి పెట్టినట్లయితే దాని ద్వారా మీకు మంత్లీ ఒక పెన్షన్ లాగా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎస్డబ్ల్యూపి అంటే ఏంటి, దీన్ని మనం ఒకేసారి బల్క్ అమౌంట్ ఎస్డబ్ల్యూపీలో పెట్టడం కరెక్టా, లేదు అంటే డైరెక్ట్గా ఎఫ్డీలో పెట్టుకోవడం బెటరా? సో దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ ఇవ్వడానికి ఇవాళ మనతో క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ సాయిరామ్ గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజు గారు, ఎలా ఉన్నారు? గుడ్ అండి. యా, సూపర్. అండ్ ఎస్డబ్ల్యూపి అంటే ఏంటండి, అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఏం చెప్తారు? ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. ట్రూ. సో ఇది మ్యూచువల్ ఫండే కాదు, స్టాక్స్ లో కూడా చేసుకోవచ్చు. సో విత్డ్రా అంటే మనం ఒకసారి చేసినప్పుడు నార్మల్ విత్డ్రా అవుతుంది. అలా కాకుండా ఎవ్రీ మంత్, నాకు ఎవ్రీ మంత్ ఫస్ట్ నా బ్యాంక్ అకౌంట్ లోకి రావాలి. ఓకే, అంటే ఒక సిస్టమాటిక్ వేలో వెళ్తే గనక అది సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఎస్డబ్ల్యూపీ అవుతుంది. ఓకే, ఇందులో ఇంట్రెస్ట్ వస్తుందా లేదంటే హోల్ అమౌంట్ వస్తుందా? సో చెప్తాను. సపోజ్ నేను ఒక 30 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశాను మ్యూచువల్ ఫండ్ లో. ఓకే. సో అక్కడ నేను మంత్లీ నా అవసరాల కోసం 20,000 రూపీస్ నేను విత్డ్రా పెట్టుకున్నాను ఎవ్రీ మంత్. ఇక్కడ ఏమవుతుందంటే మనం 30 లక్షలు మ్యూచువల్ ఫండ్ లో పెడితే అక్కడ మ్యూచువల్ ఫండ్ లో యూనిట్స్ కొంటాం మనం. స్టాక్స్ లో అయితే స్టాక్స్ కొంటాం. అవును. ఇక్కడ యూనిట్స్ కొనేటప్పుడు యూనిట్ ప్రైస్ అనేది ఉంటుంది. యూనిట్ ప్రైస్ అనేది ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఒక యూనిట్ 100 రూపీస్ అయితే 30 lakhs పెడితే 30,000 యూనిట్స్ వస్తాయి. ఓకే. సో నెక్స్ట్ మంత్ నాకు 101 అయింది యూనిట్ ప్రైస్. నా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 30,30,000 అవుతుంది. ఓకే, అవును. అందులో నుంచి ఇప్పుడు ఏం చేస్తుందంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీ 20,000 రూపీస్ కి ఎన్ని యూనిట్స్ అయితే వస్తాయో అన్ని యూనిట్స్ సెల్ చేసేస్తుంది. ఓకే. సో మనకి సమ్ 190 యూనిట్స్ ఆర్డర్ సెల్ చేసేస్తుంది. ఓకే. సెల్ చేసిన తర్వాత ఆ వాల్యూని మన బ్యాంక్ అకౌంట్ లోకి వేస్తుంది. ఓకే. సో దాన్నే మనం ఎస్డబ్ల్యూపీ. ఇప్పుడు ఇక్కడ యూనిట్స్ తగ్గాయి చూడండి. ఇప్పుడు నాకు 101 నుంచి రేపు మార్కెట్ 99 కి పడింది అనుకోండి. ఓకే. అప్పుడు నేను ఎక్కువ యూనిట్స్ సెల్ చేస్తాను. మోర్ దెన్ 200 యూనిట్స్ సెల్ చేస్తాను. ఓకే. 210, 220 అలా సెల్ చేస్తాను. ఇక్కడ ఏమవుతుందంటే మన యూనిట్స్ మాత్రం సెల్ చేస్తూ ఉంటాం. ఓకే. లాంగ్ రన్ లో ఏమవుతుందంటే ఈ మనం కొన్న 100 రూపీస్ కన్నా ఈ ఎన్ఏవి అనేది 110, 120 అలా పెరుక్కుంటూ వెళ్ళి ఎక్కువ అవుతుంది. 150, 160. అప్పుడు ఏం చేస్తాం, నా ఎన్ఏవి 200 అయితే నాకు 20,000 కావాలంటే ఎన్ని యూనిట్స్ అమ్మాలి? 100 యూనిట్స్. అరౌండ్ 900. అదే ఫస్ట్ మంత్ లో నేను 200 యూనిట్స్ అమ్మాను. అవును, అవును. ఇప్పుడు ఒక 7 years అలా జరిగిన తర్వాత 200 అయినప్పుడు నా ఎన్ఏవి నేను 100 యూనిట్స్ అమ్ముతాను. అప్పుడు నాకు సేమ్ 20,000 వస్తుంది. ట్రూ, ట్రూ. ఇక్కడ మనం ఇంట్రెస్ట్ ఉండదు ఈ ఎస్డబ్ల్యూపీ అనే దాంట్లో. ఓకే. ఓన్లీ మనం యూనిట్స్ ని కొంటాం. ఆ యూనిట్ వాల్యూ పెరిగినప్పుడు ఎక్కువ యూనిట్స్ తక్కువ యూనిట్స్ అమ్ముతాం. యూనిట్ వాల్యూ తగ్గినప్పుడు ఎక్కువ యూనిట్స్ అమ్ముతాం. ఓకే. ఓకే. లాంగ్ టర్మ్ లో యూనిట్స్ వాల్యూ పెరుగుతాయి కాబట్టి మనకి ఎస్డబ్ల్యూపీలో మనం పెట్టిన దానికన్నా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది ఇంటర్నల్ గా. మనం ఎవ్రీ మంత్ ఏమి అమ్మాల్సిన అవసరం లేదు. అసలు దాన్ని ఎలిమినేట్ చేయడానికే కదా సిస్టమాటిక్ ప్లాన్స్ అనేది. నార్మల్ గా అయితే మనం ఎవ్రీ మంత్ చేసుకోవచ్చు. బట్ అదేంటంటే మనం ఆర్డర్ ప్లేస్ చేయాలి, మార్కెట్ అవర్స్ లో వెళ్ళాలి, ఇవన్నీ జరుగుతాయి. అది మళ్ళీ దానికి సపరేట్ టైం కావాలి, కేటాయించాలి. మనం టైం కేటాయించాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోజు అనుకుందాం, మనం మర్చిపోయాం అనుకోండి, మళ్ళీ తర్వాత వస్తుంది, మళ్ళీ మన ఖర్చులు అయితే ఆగవు కదా. అదే ఎస్డబ్ల్యూపీ పెట్టేస్తే సిస్టమ్ ఆటోమేటిక్ గా చేసేస్తూ ఉంటుంది. అండ్ చాలా మంది ఏంటంటే ఈ ఎస్డబ్ల్యూపీని ఓన్లీ పెన్షన్ కోసమే అనుకుంటారు. అవును. బట్ చాలా యూజెస్ ఉన్నాయి. చెప్పండి, ఏ రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు? ఒకటేంటంటే మనకి గ్యాప్ ఇన్కమ్ ని ఫిల్ చేసుకోవచ్చు. ఓకే. సో నా క్లయింట్ ఒక ఆయన హీ యూజ్డ్ టు ఇన్వెస్ట్ సమ్ 75,000 రూపీస్ ఓకే పర్ మంత్. ఒక 4 years అలా చేశాడు. ఆల్మోస్ట్ 50 lakhs వర్త్ పోర్ట్ఫోలియో క్రియేట్ అయింది 4 years లో. ఆ తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన జాబ్ లాస్ అయ్యాడు రెసిషన్ వల్ల. ఆయన మంత్లీ 1 lakh అవసరం. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి? టెంపరీ 6 months ఎస్డబ్ల్యూపీ పెట్టాం. సో ఇదేం నాకు పెన్షన్ ఇంకా జస్ట్ టెంపరీ పర్పస్ కూడా మనం ఎస్డబ్ల్యూపీ చేయొచ్చు. ఓకే, 6 months కే పెట్టారు. ఇక్కడ కూడా మళ్ళీ తెలివి వాడారు. 3 months కూడా పెట్టుకోవచ్చు. సో ఆ డబ్బులు మళ్ళీ సేవ్ చేసి వాళ్ళు రొటేట్ చేస్తారు, అంతే కదా. వాళ్ళ భవిష్యత్ కోసం వాళ్ళు సేవ్ చేశారు. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, ఎస్డబ్ల్యూపీని ఇనిషియేట్ చేసాం అక్కడ. గుడ్. ఇంకోటి ఏంటంటే మంత్లీ ఎక్స్పెన్సెస్ టు పేరెంట్స్ ఇవ్వడానికి కూడా వాడుకోవచ్చు. అవును. ఇప్పుడు చాలా మంది నాకున్న ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మంత్లీ కొంత అమౌంట్ వాళ్ళ పేరెంట్స్ పంపిస్తూ ఉంటారు. ఓకే. సో ఇదేంటంటే వాళ్ళ క్యాష్ ఫ్లోస్ కొన్నిసార్లు టైట్ అవ్వచ్చు, అప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు మేమేం చేసామంటే, సార్ ఒక బల్క్ అమౌంట్ 40 lakhs ఇన్వెస్ట్ చేయండి, ఎవ్రీ మంత్ ఫస్ట్ ఎస్డబ్ల్యూపీ పెట్టేద్దాం, ఇంకా ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటాయి. ఓకే. అంటే ఒక 2 years జరిగిన తర్వాత సో ఇన్స్టెడ్ ఆఫ్ 30,000 మనం కొంచెం పెంచుకోవచ్చు.
ఓకే ఆ ఓకే. ఫీజిబిలిటీ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే యూనిట్స్ కూడా పెరుగుతాయి కాబట్టి. యూనిట్స్ పెరగవు, వాల్యూ పెరుగు. ఐ మీన్ టు సే లైక్ వాల్యూ ప్లస్ అలాంగ్ విత్ దట్. లేదు, ఇంకోటి ఏంటంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం చాలా బాగా వాడుకోవచ్చు. ఓకే. మోస్ట్లీ చాలా మంది పిల్లల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ లో, అవేర్నెస్ పెరిగింది. కానీ గ్రాడ్యుయేషన్ బీటెక్ వచ్చేసరికి లేదా ఇంకా మెడిసిన్ అయినా కానీ సింగిల్ టైం ఏం పే చేయాల్సిన అవసరం లేదు కదా. అవును. అప్పుడు ఇయర్లీ ఎస్డబ్ల్యూపీ పెట్టుకోవచ్చు. ట్రూ. ఇంకొక ఇంట్రెస్టింగ్ కేసు ఏంటంటే నేను హోమ్ లోన్ ఈఎంఐ క్లియర్ చేయడానికి కూడా ఎస్డబ్ల్యూపీ రికమెండ్ చేస్తాను. అవునా? ఓకే. సో కొంతమంది ఏంటంటే వాళ్ళ దగ్గర క్యాష్ ఉంటుంది, 1 crore క్యాష్ ఉంటుంది, బట్ లోన్ తీసుకునే క్యాపబిలిటీ కూడా వాళ్ళకు ఉంటుంది. అవును. సో అప్పుడు ఏం రికమెండ్ చేస్తామంటే బ్యాంక్ లోన్ ఈ రోజు 8%కి వస్తుంది, వీళ్ళు ఇక్కడ పెడితే అట్లీస్ట్ 12% వస్తుంది. ఓకే. సో ఫస్ట్లో ఏం చేస్తామంటే మీ పాకెట్లో నుంచి ఒక 50% కట్టండి ఒక 5 years. ఈఎంఐకి మిగిలిన 50% ఎస్డబ్ల్యూపీ నుంచి తీస్తాం. ఓ గుడ్. సో ఒక 5 years కడతాం, 5-6 years. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎస్డబ్ల్యూపీలో పెట్టిన వాల్యూ లాస్ట్ 5 years లో మార్కెట్ బుల్ రన్ అయితే వచ్చింది, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయినాయి. బట్ ఎవ్రీ టైం ఇలా జరగదు. ఈ డబుల్ అయిపోయినప్పుడు ఇదే ఎస్డబ్ల్యూపీ తీస్తే 6% ఈఎంఐ మొత్తం కట్టేస్తుంది. ఓ గ్రేట్. 1 crore 2 crores అయింది. ఇప్పుడు నేను 1 lakh కట్టేస్తే ఈఎంఐ మొత్తం అయిపోతుంది. బా సూపర్. సో ఇప్పుడు ఆయనకి ఏంటి, ఆయన పాకెట్లో నుంచి జస్ట్ ఆ 5 years మంత్లీ సమ్ 50,000 మాత్రమే కట్టాడు. వెరీ నైస్. సో ఆల్మోస్ట్ 30 lakhs కట్టాడు. మిగతాదంతా ఇక ఈ ఫండే చూసేసుకుంటుంది. ఓకే. సో మనం ఈ ఎస్డబ్ల్యూపీని మనకు కస్టమైజేషన్ వేలో కూడా వాడుకోవచ్చు. ఓకే. యా. సో నేను ఇనిషియల్గా మిమ్మల్ని అడగడం జరిగింది. సో మనం చూస్తూ ఉన్నట్లయితే సో చాలామంది కూడా తెలియని వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, సో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత దే హ్యావ్ ఒక బల్క్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో మేము ఎస్డబ్ల్యూపీలో పెట్టడం ఎందుకు, మేము డైరెక్ట్గా ఎఫ్డీ చేస్తామని చెప్పి అంటూ ఉన్నారు. ఎందుకంటే సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? సో ఎఫ్డీలోకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే అండి, ఎఫ్డీలో మీ కార్పస్ ఎప్పటికీ పెరగదు. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 10 yearsకి ఎఫ్డీ చేశాను, 1 crore రూపాయలు ఇచ్చాను. 10 years తర్వాత నాకు ఎంత వస్తుంది, నేను మంత్లీ తీసుకున్న తర్వాత? అంతే, క్రోరే ఇస్తారు, ఇంకే ఎక్స్ట్రా ఇవ్వరు కదా. సో ఇక్కడ ఏంటంటే మన ప్రిన్సిపల్ ఏం పెరగట్లేదు. అదే నేను ఈ ఎస్డబ్ల్యూపీలో పెడితే నా ప్రిన్సిపల్ పెరుగుద్ది. ఇప్పుడు నేను 60 years రిటైర్ అయ్యాను, నాకు మంత్లీ ఎక్స్పెన్సెస్ 40,000 అవుతున్నాయి. 10 years తర్వాత సేమ్ 40,000 అవుతుందా? నో. 20 years తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది. అవును. హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఆబ్వియస్లీ మెడికల్ కాస్ట్లు పెరగచ్చు. ట్రూ. అదే నేను ఎఫ్డీలో పెడితే ఇంట్రెస్ట్ రేట్లు ఏమవుతున్నాయి, 2000 ఇంట్రెస్ట్ రేట్లు 12% దగ్గర ఉన్నాయి. అవును. 2025లో 6%కి వచ్చింది. సో మీరు ఎఫ్డీనే నమ్ముకొని పోతే ఇంకా ఇంట్రెస్ట్ రేట్లు పడిపోతాయి, మీరు అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకో విషయం ఏంటంటే ఎఫ్డీ ఒకవేళ మీకు ఏమైనా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే కనుక ఎఫ్డీలో ఉండే ఇంట్రెస్ట్ ట్యాక్సబుల్. ఓకే. మీకు 1 crore ఎఫ్డీ చేశారు, 6 lakhs వస్తుంది. ఇప్పుడు ఏంటి, ఈ 6 lakhs మీకు అదర్స్ ఆల్రెడీ ఒక 12 lakhs ఇన్కమ్ వస్తుంటే 6 + 12 18 lakhs అవుతుంది. సో 18 lakhs మీద మీరు ట్యాక్స్ కట్టాలి. ఫర్దర్ రెడ్యూస్ యువర్ రిటర్న్. అదే ఎస్డబ్ల్యూపీలో అయితేనేమో లాంగ్ టర్మ్ గెయిన్స్, షార్ట్ టర్మ్ గెయిన్స్ అని ఉంటుంది. అవును. సో ఇప్పుడు ఏంటంటే నేను 1 year లోపల విత్డ్రా చేశాను అనుకుందాం. ఓకే. సో ఇందాక చెప్పిన కేసులో నేను ఒక 200 units విత్డ్రా చేస్తే అందులో ప్రిన్సిపల్ పార్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ పార్ట్, క్యాపిటల్ గెయిన్ పార్ట్ ఉంటుంది. ఓకే. క్యాపిటల్ గెయిన్ పార్ట్ మాత్రమే తీసుకుంటాడు. ఓకే. అది కూడా 1 year లోపు అయితే 20%. 1 year దాటితే కనుక ఎక్సెస్ ఆఫ్ 1.25 lakh మీద 12.5% వేస్తాడు. ఓకే. నాకు ఎఫెక్టివ్గా ఎస్డబ్ల్యూపీలో పడే ఇంట్రెస్ట్, ఎఫెక్టివ్గా నాకు ఎస్డబ్ల్యూపీలో పడే ట్యాక్స్ రేట్ 5 to 6%. ఓకే. ఇంకొంతమంది ఉంటారు ఇది కూడా వద్దనుకుంటే వాళ్ళకి ఇన్కమ్ ఏం లేదనుకోండి, డివిడెండ్ విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే. దేర్ ఆర్ ఫండ్స్ విచ్ పే డివిడెండ్ మంత్లీ. ఇది ఎలా వర్క్ అవుతుంది? సో డివిడెండ్ అంటే ఫండ్ డివిడెండ్ ఇస్తూ ఉంటుంది, అవును, అది వాళ్ళ అకౌంట్ ప్రాఫిట్. మనకి డివిడెండ్ అనేది డిఫరెంట్ గా ట్యాక్స్ చేస్తారు. ఎస్డబ్ల్యూపీలో ఏంటంటే క్యాపిటల్ గెయిన్ ఉంటే దానికి మనం ట్యాక్స్ కట్టాలి. దానికి ఎంత ఉండొచ్చు డివిడెండ్ కి? డివిడెండ్ మన ఇన్కమ్ యాడ్ అయిపోతుంది. ఓకే. ఎఫ్డీ లాగే. ఇప్పుడు నాకు ఇన్కమ్ సాలరీ లేని వాళ్ళకైతే చక్కగా పాజిటివ్ గా అయిపోతుంది. న్యూ ట్యాక్స్ రెజిమ్ లో 12 lakhs వరకు ఎక్సెప్షన్ ఉంది మనకి. సో నేను 12 lakhs లోపు ఉన్న వాళ్ళకి ఆ గ్యాప్ చూసుకొని నేను డివిడెండ్ ఫండ్ ఇవ్వచ్చు. ఓకే. సో మన ట్యాక్స్ స్టేటస్ బట్టి ఎస్డబ్ల్యూపీ వాడాలా లేదా డివిడెండ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఫండ్స్ వాడాలా అనేది మనం తీసుకుంటాం. ఓకే. సో బోత్ గ్రోత్ మాత్రం ఒకేలాగా ఉంటుంది. ఓకే సాయిరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ మీ అందరికీ అర్థమైంది కదా ఎస్డబ్ల్యూపీ సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. సో మీ దగ్గర కనుక బల్క్ అమౌంట్ కనుక ఉన్నట్లయితే, మీరు కనుక పెట్టుబడి పెట్టినట్లయితే, సో దట్ మీకు మీ ప్రిన్సిపల్ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది, అట్ ది సేమ్ టైం మీరు మంత్లీ కూడా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ఇది కూడా చాలా తెలివిగా చేసుకోవచ్చు అని చెప్పి సాయిరామ్ గారు చెప్పడం జరుగుతుంది. సో మీ అందరికీ అర్థమైంది చెప్పి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.